హాయ్ అండి, వెల్కమ్ టు వేనీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. పచ్చికారంతో కోడిగుడ్ల కూర ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. మీరు ఎప్పుడు ఎగ్ కర్రీ చేయాలనుకున్నా ఇలానే చేస్తారు. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కాక ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కాక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి అది కొద్దిగా వేగాక కట్ చేసిన ఒక 3 ఆనియన్స్ వేసి బాగా వేయించుకోండి. హాఫ్ మినిట్ ఉడికాక కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు వేసి మళ్ళొకసారి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి మూత పెట్టి ఒక హాఫ్ మినిట్ ఉడికించుకోండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చిని, ఎల్లిగడ్డ అండ్ కొద్దిగా సాల్ట్ వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ గ్రైండ్ చేసిన దాన్ని దీంట్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక 1 మినిట్ ఉడికించుకోండి. తర్వాత కట్ చేసిన ఒక 3 టమాటాలను తీసుకొని దీంట్లో వేసి మళ్ళొకసారి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి మూత పెట్టి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోండి. ఒక 3-4 మినిట్స్ ఉడికించుకోండి. అప్పుడే మనకి టమాటా ముక్కలు మెత్తబడతాయి. అండ్ మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోండి. పచ్చికారంతో చేసే కోడిగుడ్డు కర్రీ చాలా బాగుంటుందండి. ఎండుమిర్చితో చేసిన కర్రీ కంటే చాలా బాగుంటుంది. కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు చూసినట్లయితే టమాటా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం గ్రేవీ కోసం మనం వాటర్ని యాడ్ చేసుకుందామండి. వాటర్ని యాడ్ చేసుకొని ఆ వాటరు మరిగేంత వరకు, అంటే వీడియోలో చూపించిన విధంగా ఆ గ్రేవీ అనేది అలా మరుగుతున్నప్పుడు ఎగ్స్ని పగలగొట్టి దీంట్లో వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 6 ఎగ్స్ని తీసుకున్నాను. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ తీసుకోండి. ఆ ఎగ్స్ అన్నీ మీరు దీంట్లో వేశాక కదపకుండా మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ ఉడికించండి. 3 మినిట్స్ ఉడికిన తర్వాత మీరు గంటెతో చిన్నగా ఎగ్స్ని సపరేట్ చేసి దాని తర్వాత మెల్లగా సెకండ్ వైపు టర్న్ చేయండి. వీడియోలో చూపించిన విధంగా సెకండ్ వైపు టర్న్ చేసి ఇప్పుడు కూడా ఒక 3-4 మినిట్స్ ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఇలా 3-4 మినిట్స్ ఉడికిన తర్వాత గ్రేవీ మొత్తం దగ్గరకు అవుతుందండి. అప్పుడు మనం ఒక స్పూను గరం మసాలా అండ్ కొద్దిగా కట్ చేసిన కొత్తిమీరని వేసి మరొకసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనకి పచ్చికారంతో చేసిన టమాటో ఎగ్ కర్రీ రెడీ అండి. సూపర్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇలాంటి రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ షేర్స్ నాకు మోటివేషన్ ఇస్తాయండి మరిన్ని వీడియోస్ చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.